కాంగ్రెస్ 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 జాగాలే ఉంది. ఏమన్నా అమాలీలో చేసిరా? పేద ప్రజలకు ఏం చేసిరు? అమాలీల కంటే మనకు ఇంతకుముందు దోమల బాధ ఉండే, అది కాలే. మన ఏది మంచినీరు సౌకర్యం అది కాలే. అంతే అవే తాగుతా ఉన్నాం. 6 గ్యారంటీలలో ఏం మాకు ఏమన్నా ఏం అమలు చేసింది మాకు? రుణమాఫీ మాకు భూములు జాగాలు ఎక్కువ లేవు. రుణమాఫీ ఏం కాలే. ఇంట్లో పింఛని అత్యంత వరకే వస్తుంది ముసలోళ్ళకు. 4,000 లేదు, 4 పైసలు లేవు ఇంతవరకు. ఏమి ఇస్తుంది? పిరి బస్ అంటే పిరి బస్ ఒక్క పిరి బస్ నడుతున్నాయి, అన్ని లగ్జరీ నడుతున్నాయి. ఒక్క తేదీ కాడ బస్ ఆపింది లేదు. అంతే. ఇంకేం పని? కొట్టుకుంటా సీట్లు లేకపోతే ఏం చేస్తారు? మొన్న నేను కరీంనగర్ దొబ్బేస్తే లాభమే ఉంది. కాంగ్రెస్ ఉన్నంత వరకు గంతే. వస్తుంది అని చూస్తారు కానీ ఏది వచ్చింది లేదు, సచ్చింది అంతే. నెక్స్ట్ 5 సంవత్సరాలు మేము వస్తాం మళ్ళీ అని ఇక తెలియదు ఎవరు వస్తారో. రాముడు ఎవడో రాకాశ ఎవడో తెల్లారితే ఇక వచ్చేది ఏందో సచ్చేది ఎవరికైనా వస్తా. నీళ్ళు లేవు. ఎవరున్నాయి నీళ్ళు? ఎక్కడున్నాయి? ఏమున్నాయి? ఎక్కడున్నాయి? అంత కరువు ఉన్నాయి. అంత మంచిళ్ళు తాగడానికి బాటిళ్ళు ఇత్తలేరు. తాగమంటే ఎవరు? పండ్లు అట్లనే ఉన్నాయి. కాలే అయితే కాలేదు మాకు. రివర్సా? ఫ్రీ బస్సులు ఉన్నాయి. ఫ్రీ బస్సులు ఉన్నాయి. ఆ గ్యాసు అది మాపైతే అది కాలేదు. కరెంటు ఎత్తలేరు. ఏడెత్తుండు? ఎత్తలేడు. పడతలేవు కదా. పడతలేవు. ఏడవుతున్నాయి. అవుతున్నాయి లేపా. పడతలేవు. రేవంత్ రెడ్డిగా అది గ్యాస్ అన్నాడు, కరెంట్ అన్నాడు. కరెంటు మాది కాలే. ఏం ఆయన గురించి చేసుకుంటుంటాను. ఇక రేవంత్ రెడ్డి ఆయన పనులకు ఆయన చూసుకుంటుండు. ఇప్పుడు ఆ గ్యాస్ అన్నది గ్యాస్ అయితే లేదు. ఆ కరెంట్ అన్నది కరెంట్ అయితే లేదు. ఒక ఆడోళ్ళకి మాత్రం బస్ ఫ్రీ పెట్టిండు. ఆడోళ్ళు ఒకళ్ళే వేసిరు ఆయన. కాంగ్రెస్ జాగాలే ఉంది. ఏమన్నా అమాలీలో చేసిరా? పేద ప్రజలకు ఏం చేసిరు? అమాలీల కంటే మనకు ఇంతకుముందు దోమల బాధ ఉండే, అది కాలే. మన ఏది మంచినీరు సౌకర్యం అది కాలే. అంతే అవే తాగుతా ఉన్నాం. 6 గ్యారంటీలలో ఏం మాకు ఏమన్నా ఏం అమలు చేసింది మాకు? రుణమాఫీ మాకు భూములు జాగాలు ఎక్కువ లేవు. రుణమాఫీ ఏం కాలే. ఇంట్లో పింఛని అత్యంత వరకే వస్తుంది ముసలోళ్ళకు. 4,000 లేదు, 4 పైసలు లేవు ఇంతవరకు. ఏమి ఇస్తుంది? పిరి బస్ అంటే పిరి బస్ ఒక్క పిరి బస్ నడుతున్నాయి, అన్ని లగ్జరీ నడుతున్నాయి. ఒక్క తేదీ కాడ బస్ ఆపింది లేదు. అంతే. ఇంకేం పని? కొట్టుకుంటా సీట్లు లేకపోతే ఏం చేస్తారు? మొన్న నేను కరీంనగర్ దొబ్బేస్తే లాభమే ఉంది. ఇక కాంగ్రెస్ ఉన్నంత వరకు గంతే. వస్తుంది అని చూస్తారు కానీ ఏది వచ్చింది లేదు, సచ్చింది అంతే. నెక్స్ట్ 5 సంవత్సరాలు మేము వస్తాం మళ్ళీ అని ఇక తెలియదు ఎవరు వస్తారో. రాముడు ఎవడో రాకాశ ఎవడో తెల్లారితే ఇక వచ్చేది ఏందో సచ్చేది ఎవరికైనా వస్తా. నీళ్ళు లేవు. ఎవరున్నాయి నీళ్ళు? ఎక్కడున్నాయి? ఏమున్నాయి? ఎక్కడున్నాయి? అంత కరువు ఉన్నాయి. అంత మంచిళ్ళు తాగడానికి బాటిళ్ళు ఇత్తలేరు. తాగమంటే ఎవరు? పండ్లు అట్లనే ఉన్నాయి. కాలే
అయితే కాలేదు మాకు. ఫ్రీ బస్ అన్నాడు, ఆ? ఫ్రీ బస్ అంటున్నాడు కదా. ఏ లేదు. ఫ్రీ బస్ చేసినా అంటారు మళ్ళీ రివర్సా? ఫ్రీ బస్సులు ఉన్నాయి. ఫ్రీ బస్సులు ఉన్నాయి. ఆ గ్యాసు అది మాపైతే అది కాలేదు. కరెంటు 200 యూనిట్ చేస్తా అన్నాడు. ఎత్తలేరు. ఏడెత్తుండు? ఎత్తలేడు. ఎత్తిండంటగా. పడతలేవు కదా. పడతలేవు. 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 పింఛన్ అన్నాడు, పింఛన్ 4000 ఇస్తా అన్నాడు కదా. ఏడవుతుండే అవుతున్నాయి లేపాయి. లేడీస్ కి 2500 ఇస్తామని ఇస్తున్నా అన్నాడు. పడతలేవు. ఏం చెప్తాం మరి రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డిగా అది గ్యాస్ అన్నాడు, కరెంట్ అన్నాడు. కరెంటు మాది కాలే. మరి పండగ వేసుకుంటుండే కదా సంవత్సరంలో. నేను అన్ని చేసినా, అన్ని అయిపోయినాయి, అన్ని చేసేసిన. ఏం ఇక ఆయన గురించి చేసుకుంటుంటా అన్ని. ఏం చెప్తావు? కేసీఆర్ పనుల బాగుందా, రేవంత్ రెడ్డి పనుల బాగుందా? ఇక రేవంత్ రెడ్డి ఆయన పనులకు ఆయన చూసుకుంటుండు. ఇప్పుడు ఆ గ్యాస్ అన్నది గ్యాస్ అయితే లేదు. ఆ కరెంట్ అన్నది కరెంట్ అయితే లేదు. ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదు. ఖాళీ ఒక్క బస్సు ఒక్కటి ఫ్రీ ఒక్కటి చేసిండు. మా ఆటోలకు అన్యాయం చేసిండు, అందరికీ అన్యాయం చేసిండు. ఇప్పటి వరకు అన్ని ధరలు అన్నీ పెరిగి ఉన్నాయి. వీటిని నియమించే ఏం లేదు. మా ఆటో వాళ్ళకు 1000 రూపాయలు ప్రతి నెల ఇస్తా అన్నారు, అవి కూడా లేవు. పింఛన్లు కూడా ఇస్తలేరు. రైతు బంధు ఇస్తా అని చెప్పి రైతు బంధు కూడా ఇవ్వట్లేదు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని అన్నారు, అది కూడా చేయట్లేదు. ఇప్పటి వరకు మేమైతే కాంగ్రెస్కి ఓటేసి మేము చాలా బాధపడుతున్నాము. అదే కేసీఆర్ ఉంటే ఇప్పటి వరకు కొంచెం పనులన్నా అయిపోయేటివి. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే చాలా వేస్ట్గా వేయించుకున్నామో అనిపిస్తుంది ఇప్పటి వరకు అయితే. కాంగ్రెస్ ఈజ్ ద నాట్ మంచిగా లేదండి. పరిపాలన ఏం లేదు. రేవంత్ రెడ్డి అతన్ని చూసుకుంటున్నాడు. ఖాళీ ఏమన్నా అంటే కేసీఆర్ మీద విమర్శలు చేపిస్తున్నాడు, అంతేగాని ఏం పనులు మాత్రం ఏం చేయట్లేదు. ఇప్పుడు మొత్తం ఆటోలన్నీ తీసేసి మొత్తం బయట నడిపించుకోవాలని అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మేము ఇక్కడ నడిపించుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ అది చేసుకుంటూ ఉన్నాము. ఒకటేసారి బయటికి వెళ్ళమంటే ఎక్కడ వెళ్ళి ఎక్కడ బతుకుతాము? ఉన్న ఇల్లులు కూడా గులగొట్టేస్తున్నాడు. ఆ ఇల్లులు కూడా మాకు లేకుండా చేస్తున్నాడు. ఇందిరమ్మ ఇల్లులు ఇస్తా అన్నాడు, ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వలేదు ఇప్పటి వరకు దాని గురించి ఒక మాట లేదు. మళ్ళీ రేషన్ కార్డులు ఇస్తామని అంటున్నారు, అవన్నీ చిత్తు కాగితాల కింద చెత్త కొండి లోపల వాడేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే రేవంత్ రెడ్డి